అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినం. రాష్ట్రమంతటా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినాన్ని చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే దీంట్లో మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా అన్నమయ్య జిల్లాలో కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఆఫీస్ ఎదురుగా మేము జెండా ఆవిష్కరణ చేసి మన కార్మిక సోదరులందరినీ కలిసికట్టుగా ఇక్కడ చాలా గ్రాండ్గా వైఎస్ఆర్ టీయూసీ ప్రోగ్రామ్ ఇది చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్య కారణం ఏమంటే ఈరోజు ఒక ఆ శివుని దగ్గర మూడు ఎడ్జెస్ ఉంటాయి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా యువజన, శ్రామిక, రైతు ఈ మూడు పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఈరోజు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు వచ్చిందను కార్మికుల పక్షపాతి అంటారు. ఆయన హయాంలో కూడా ఆయన ఉండేటప్పుడు కూడా ప్రజలకు కూడా ఆటో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు వచ్చిందను వాళ్ళకి అకౌంట్లో వేసేవాళ్ళు శ్రామికుల కోసం. ఆయన ఏ రోజు కూడా శ్రామికులకు వాళ్ళ కడుపు చూసేసేదను 10,000 రూపాయలు ఆయన అకౌంట్లో వేసేవాడు. అదేవిధంగా వచ్చిందరు ఆయన చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం 25,000 రూపాయలు 26,000 రూపాయలు నేతన్న నేస్తం ప్రతి సంవత్సరం కార్మికుల కోసం వేసేయాలి ఆయన. అదేవిధంగా ప్రతి చోట కూడా ఈ మన ఆర్టీసీ కూడా ఉంది, ప్రైవేటైజేషన్ ఆర్టీసీ కూడా దీంట్లో ఉంటే కూడా వాళ్ళ కోసం కార్మికుల కోసం ఆర్టీసీని కూడా ప్రభుత్వపరం చేయడం జరిగింది. ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కార్మికుల పక్షపాతి. అన్ని విధాలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలు వాళ్ళ కార్మికుల కడుపు చూసి ఆయన ఆయన ఆదుకునేవాళ్ళు. ఇదే విధంగా ఇప్పుడు ఇది చూస్తూ ఉంటారు. ఏది కూడా రోమ్ అనే మహానగరం కూడా కార్మికుల చేతులతోనే డెవలప్ అయింది. ఈరోజు ఏ నగరం కానీ ఏ కంట్రీ కానీ ఏది డెవలప్ కావాలంటే కూడా కార్మికులతో ముఖ్య పాత్ర ఉంటుంది. కానీ వీళ్ళకి వచ్చిందో తగిన ప్రాబల్యం ఇక్కడ ఉండదు. ఎవరు చూసినా వీళ్ళ దగ్గర పని చేపించుకుంటారు కానీ వీళ్ళకి ఖచ్చితమైన వాల్యూ ఇవ్వడం కానీ వాళ్ళకి సొసైటీలో మంచి చోట పెట్టడం కానీ జరగదు. అది చేసే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళకి అందరికీ ప్రయారిటీ ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా కార్మికులకు ఆదుకునే నాదుడే లేడు. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలే చూసుకోండి, ఆటో కార్మికులే చూసుకోండి, ఈ రకంగా ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి వచ్చిందను వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా వాళ్ళ వెహికల్స్ ఆటోల మీద దాని మీద వచ్చిందను వాళ్ళ మీద ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేపర్లు ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదని వాళ్ళకి ఇబ్బందులు పట్టడం. ఇక్కడ మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్లో ఇన్స్పెక్షన్ పెట్టేపల్లా అట్లా తిరిగి ఆడపోతే చిత్తూరు బస్ స్టాండ్లో కూడా ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఈ రకంగా హింసలు పెట్టి ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదని వాళ్ళ మీద ఫైన్లు చేస్తూ ఉన్నారు. కార్మికుల కడుపు చూడటం లేదు కానీ కార్మికుల జేబులు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కార్మికుల జేబులు చూసి లేని ఫైన్లు వాళ్ళ మీద వేసేసాను. అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటే వినే నాదుడు కూడా ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు అదిగడే కోరుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 2029 కోసం వాళ్ళు కాసుకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఖచ్చితంగా మా బాధలు తీరుతాయి. మా గురించి ఆలోచించే వ్యక్తి, మా గురించి బాధలు తెలుసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత 100% మా బాధలు తీరుతాయని నమ్మకం ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ ఓటు తీసుకొని వాళ్ళ గుర్తుకు వచ్చి ఈరోజు ప్రభుత్వం ఫామ్ చేసి కేవలం పోలవరం అని చెప్పి అది వచ్చింది అమరావతి అని చెప్పిస్తున్నాను. ఏ డెవలప్మెంట్ లేకుండా ఏ నీతి కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ కార్మికుల వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినం ఈరోజు మేమంతా డిమాండ్ చేయడం ఒకటే, వీళ్ళ కడుపును చూడండి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతూ ఉంటారు చూడండి. డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. లారీ కార్మికులు అయితే వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. డీజిల్ రేట్లు పెరిగిపోయినా యాడిపోయినా టోల్గేట్లు అని చెప్పి లేనిపోని మన ఏదైనా ఎఫ్సీలకు పోయినామంటే వేల కొద్ది డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. చాలా ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీని మూతపడే స్టేజ్ వస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ దీని గురించి ఇది చేసి ఒక కమిటీ చేసి వీళ్ళ మెయిన్ లీడర్స్ కూర్చోబెట్టి వాళ్ళ బాధలు ఏమున్నాయని కనుక్కొని పరిష్కార దిశగా చేయాల్సిందిగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.